దేవుని బిడ్డలుగా ఆయన ఏర్పరచుకొని ఈ దినాన ఇక్కడ ఉంచగలిగాడు. కాబట్టి మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. 100% మాత్రమే సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకా 75% ఏమనుకోవచ్చు? బాధలో ఉన్నారు అనుకోవాలి కదా. మీరంతా బాధలో ఉన్నారా? మరి యేసుక్రీస్తు పుట్టాడంటే అందరికీ సంతోషం కదా. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు మరి 10వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 14వ వచనం చూద్దాం. అట్లే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మరి ఎంతమంది సమాధానం లేక ఉంటున్నారో మీ అందరికీ ఈరోజు సమాధానము వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రక్షకుడా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయం అయినా మరొకసారి మీ పాల్సందికి వస్తూ ఉన్నాం. మీ పుట్టినరోజు సందర్భంగా తల్లి చేరి వచ్చినటువంటి ప్రతి దైవ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అని మేము ఈరోజు అయా మరి వినబోతూ ఉంటుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనసును ప్రతి బిడ్డకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందమని, నేను కాదు ప్రభువా నాలో నీవుండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం ఈ సమయంలో మరి వాక్య భాగమును మరి వినడానికి ముందు ఈ క్రైస్తవ్యం గురించి కొన్ని మరి కొంతమంది వ్యక్తులు ఈరోజు మాట్లాడుకుంటున్న ఒక్క మాటని మరి జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశంలో మరి చాలా మతాలు ఉన్నాయి. భారతదేశం అనేది లౌకిక రాజ్యము అంటారు. అంటే ఇందులో అన్ని మతాల వారు ఉండొచ్చు, కానీ మరి కొన్ని ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఒకే రకమైనటువంటి మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒక భారతదేశంలో మాత్రమే అన్ని మతముల వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని మన భారత ప్రభుత్వం వారికి హక్కును కలిగించారు. అందును బట్టి వారు ఈరోజు మరి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. కానీ కొన్ని వ్యతిరేక శక్తుల వలన మరి దేవుని నామము దూషింపబడుతూ ఉన్నది. వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఎందుకు అని అంటే యేసుక్రీస్తు మాత్రము వీళ్ళు నా వాళ్ళు వేరే వాళ్ళని మాత్రం ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు. ఇది ఎవరు చూపిస్తున్నారంటే కేవలం మనుషులైన వారు మాత్రమే ఇది మరి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం మాట చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఈయన వీళ్ళకు వాళ్ళని కాదు, అందరికీ ప్రభువు. అంటే ప్రపంచంలో భూమి ఎంతవరకైతే ఉన్నదో, మనుషులు ఎంతవరకైతే ఉన్నారో వారందరికీ నేను ప్రభువును అంటున్నాడు. అంతేగాని మీరు వాళ్ళని మాత్రం ఎక్కడ కూడా ఆయన అనట్లేదు. మీ అందరికీ నేనే ప్రభువును అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమిని సృష్టించింది ఆయన, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసింది ఆయన, నిన్ను నన్ను మనుషులందరినీ కలగజేసింది ఆయన. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. కనుకనే ఆయన ఈరోజు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని అని చెప్తాను. అయితే మరి ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికి సమాధానం కలిగినటువంటి ఆ సువార్తను ప్రకటించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 61 మొదటి 3 వచనాలు.
యెహోవా ఆత్మ ఆ, నా మీదికి వచ్చి ఉన్నది. ఉమ్, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. ఆ, నలిగిన హృదయం గల వారిని ఉమ్, గుణపరచుటకును, ఉమ్, చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, ఉమ్, యెహోవా ఈట వస్త్రమును ప్రకటించుటకును ప్రతిదండన దినమును ఆ, ప్రకటించుటకును, ఉమ్, విశ్వాసాదులందరినీ ఉమ్, ఓదార్చుటకును, ఆ, సియోనులో దుఃఖించు వారికి ఉమ్, ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, ఆ, బూడిదకు ప్రతిగా భూదండను, ఆ, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, ఉమ్, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఉమ్. స్థితి వస్త్రమును వార్పించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు కదా. మరి దేవుడు ఈరోజు ఎవరైతే అవమానపరచబడుతున్నారో, ఎవరైతే హీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే మరి నష్టాల్లో ఉన్నారో, మీ అందరికీ నేను విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాను. ఈరోజు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించేటువంటి మరి ఈ పండగ. మరి క్రీస్తు ఈరోజే పుట్టాడా అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. మరి బైబిల్లో ఎక్కడ రాసి ఉందా అని వ్యతిరేకించే వారు అంటున్నారు. కానీ క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అని, క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకము అని చరిత్ర రాయబడింది. మరి ఈరోజు చరిత్రకు ఆధారము క్రీస్తే. కాబట్టి మరి క్రీస్తు పుట్టిన తర్వాత ఆ రోజు యూదులకి మరి పేరు పెట్టబడే దినం ఏంటంటే 8వ రోజు అన్నమాట. అయితే ఆ 8వ రోజు నాడు పేరు పెడతారు కనుక మరి క్రీస్తు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడు. దాన్ని బట్టి మరి ఆయన 8 దినములు అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా జనవరి 1వ తారీఖు వస్తుంది. 25వ తారీఖు పుడితే 26, 27, 28, 29, 30, 31 మరి 1 ఇట్లా మరి 8 రోజుల నాడు ఆయనకు పేరు పెట్టడం జరుగుతూ ఉంది. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? 21వ దినం 21st డే అంటారు కదా. మరి కొంతమంది 19 రోజులకు పేరు పెడతా ఉంటారు. కానీ యూదుల ఆచారం మాత్రము 8వ రోజు నాడు మగపిల్లవాడికి, 40వ రోజు నాడు ఆడపిల్లకి పేరు పెట్టాలని ఆ రోజు వారి యొక్క నిబంధన ఉందన్నమాట. అలాగున యేసుక్రీస్తుకి 8వ రోజు నాడు మరి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టబడిన దినమే జనవరి 1 క్రీస్తు శకము ఆరంభం. కాబట్టి ఆ చరిత్ర చెప్తుంది క్రీస్తు డిసెంబర్ 25 నాడు పుట్టాడు అని. బైబిల్లో రాయకపోవచ్చు, కానీ క్రీస్తు పూర్వాన్ని మార్చిందే క్రీస్తు శకం. క్రీస్తు పూర్వాన్ని చేంజ్ చేసిందే క్రీస్తు జననం. క్రీస్తు యొక్క పేరు పెట్టబడిందే క్రీస్తు శక ఆరంభం. కాబట్టి ఇది చరిత్ర చెప్తుంది మనంగా. మరి ఏ కంట్రీని తీసుకో, ఏ భాషలో అనేది తీసుకో, నీకు క్రీస్తు పూర్వాన్ని, క్రీస్తు శకాన్ని చూపిస్తుంది. అది క్రీస్తే దానికి ఆధారమని తెలియజేస్తూ ఉంది. క్రీస్తు పుట్టాడు అని దీన్ని బట్టి మనము రుజువు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు మరి దీనులకు సువార్త ప్రకటించాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చాలాసార్లు ఈ క్రిస్మస్ కోడికలలో మనం మాట్లాడుకున్నాం. ఇంకొంతమంది ఇక్కడ వారు లేరు కనుక మరొకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక చదివిన మాటలే అక్కడ మళ్ళీ ఉంటాయి. బీదలకు సువార్తను ప్రకటించను, ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించను, నలిగిన వారికి విడుదలను, ప్రభు ఈ సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? కేవలం ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల కొరకే వచ్చాడా? లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన వచ్చాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోహాను మరి 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని. కాబట్టి ఆయన నామంలో, అంటే ఆయన పేరును ఎవరైతే తలుసుకుంటున్నారో వారందరికీ నరకాన్ని తొలగించి మరి స్వర్గాన్ని ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన కుమారుని భూమి మీదకి పంపాడట. అందుకే మనము ఈరోజు ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. క్రీస్తును ఆరాధన చేయడానికి ఇక్కడికి వచ్చాం. మరి ఊరికే ముచ్చట్లు పెట్టుకోవడానికి రాలేదు. క్రీస్తు మన పాపముల కొరకు ఆయన పుట్టాడు, మనల్ని ఆ నరకం నుంచి తప్పించాడు,
మన నిత్యరాజ్యానికి అనగా పరలోకానికి, స్వర్గానికి మనం తీసుకొని పోతాడు అనేటువంటి ఆ నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారందరి కోసమే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఆయనకు మరి రూపం ఉందా అని అంటే ఆయనకు రూపం లేదు. అక్కడ పైన ఒక వాక్యం ఉంది, ఏమన్నది అక్కడ? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కనుక ఆయనకి ఏ రూపం లేదు. రకరకాల రూపాల్లో దేవుని ఈరోజు మరి భూమి మీద ప్రజలు మొక్కుతా ఉన్నారు. మతాచారాల గురించి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఎవరెవరి భక్తి వారిని అనుకుందాం, ఎవరిని మనం వ్యతిరేకించడానికి కాదు. కానీ దేవుడు మాత్రము ఏ రూపము లేనివాడిగా ఉంటున్నాడు. కేవలం ఆయన ఆత్మస్వరూపిగా మాత్రమే ఉంటున్నాడు. ఆ ఆత్మ ఎక్కడుంది మరి? మన యొక్క ఊపిరే ఆయన ఆత్మ. ఆయన ఊపిరే, మనం తీసుకుంటున్న ఊపిరే ఆయన ఇచ్చిన ఆత్మ. కాబట్టి ఆది కాండంలో మనం చూస్తాం కదా, మరి దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నస్కరంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయను అనేటువంటి మరి మాటను మనము ఆది కాండం 2వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటారు. నిర్మించి ఊదగా ఆయను. చూడండి, దేవుడు మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మకి తన ముక్కులో మరి దేవుని యొక్క గాలి ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మగా మారాడు. అప్పటి నుంచి ఆ నరుడు యొక్క ముక్కు ఏమంటుందంటే యేసు యేసు అంటుంది. మీ ముక్కు కూడా అంటుందని చూసుకోండి ఒకసారి. ఏ అంటేనే లోపలికి గాలి పోతుంది, లోపలికి ఏ అంటే లోపలికి వెళ్ళిపోతుంది గాలి. సు అంటేనే బయటకు వస్తుంది. మీరు ముక్కుతో గాలి తీసుకుంటూ వదిలేండి ఒకసారి. అట్లా గాలి పీల్చుకొని వదిలేస్తే యేసు 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 అంటాడు మీ ముక్కు. కాబట్టి మరి నేను యేసు అనని చెప్పేసి వదిలేను, మీ ముక్కు మూసుకొని చూడండి. ఏమవుతారు? మగాళ్ళైతే చచ్చిపోతాడు, ఆడవాళ్ళైతే చచ్చిపోతుంది. చచ్చేది ఏంటి, పోయేది ఏంటి? చచ్చేది శరీరం, పోయేది ఆయన ఇచ్చిన ఆత్మే వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ? ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. మన్నైనది వెనుకటి వల్లే మరలా మట్టికి చేరును, ఆత్మ తను దయచేసి దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును అంటాడు. కాబట్టి మరి ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మన మధ్యలో ఏమైనాడట? కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించినని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూస్తాం. ఏమని అక్కడ? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఎస్, అయితే ఆ వాక్యమైనటువంటి దేవుడే మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది అని ఒకవేళ మనం కనుక ఆలోచిస్తే, కొన్ని చీమలంట ఒక రోడ్డుకు అడ్డంగా పోతున్నాయంట. చీమలు రోడ్డుకు అడ్డంగా పోతున్నాయి, కొన్ని వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. చీమలకి ఏమైనా అవుతుందా కాదా? ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది కదా. చీమలకి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుందా? చిన్నపిల్లలకు చెప్పండి. రోడ్డు ఇటు ఉంది, గౌరారం మరకుకు ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనకు మరకుకు గౌరారం రోడ్డు ఉంది కదా, మరి ఇటు రోడ్డు ఉంటే చీమలు ఇటు పోతున్నాయి. అప్పుడు వచ్చిపోయేటువంటి వాహనాలు ఏమైతే వాడి మీకెళ్ళి వెళ్ళిపోతాయి, యాక్సిడెంట్ అవుతుంది. చీమలు బతికేసి వస్తాయా కదా? పాపం వారికి ఏం తెలియదని చెప్పేసి అవన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. వాహనాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. చీమలను రోడ్డు ఎక్కుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఆ పోయేటన్నీ పోతా ఉన్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి, మళ్ళీ ఎక్కుతున్నాయి, మళ్ళీ చచ్చిపోతున్నాయి. అప్పుడు దేవుడు పైన చూస్తూ ఉన్నాడు. పాపం వీటికి అర్థం అయితలేదు. ముందు పోయినవి చచ్చిపోతూ ఉన్నాయి, మళ్ళీ ఇంకొంచెం ఇంకా వస్తున్నాయి, చస్తూ ఉన్నాయి. మరి వీటిని ఎట్లయినా సరే నేను కాపాడాలని చెప్పేసి ఆయన దిగి వచ్చి, ఓ చీమలు, మీకు ఏమైనా బుద్ధి ఉందా? మీరు ఈ రోడ్డుకి అడ్డంగా పోతారు, ఇలా చక్కగా పోతే అని చెప్తున్నాడట. కానీ అవి వింటున్నాయా? అడిగిన వాడు ఈయన భాష వేరు,
ఆ వీటి భాష వేరు, కాబట్టి వాడికి అర్థం కాదు. అప్పుడు ఆయన మళ్ళీ ఆలోచన చేసి, ఓహో నేను చెప్పేది వీటికి అర్థమవుతలేదు, వీటి భాష వాటికి 2 యాంటీనాలు ఉంటాయి ఇక్కడ ముక్కు మీద యాంటీనాలు ఉంటాయి, అవి ఇట్లా అనుకుంటాయి అనమాట. అంటే మరి ఏదైనా ప్రమాదం ఉంటే అవి పైకి చూపించవచ్చు, మరి ఓకే అంటే మరి కిందికి చూపించవచ్చు. అవి ఒక భాష ఉంటుంది చీమలకి. మరి ఆ భాషలో వాడికి చెప్తే అర్థమవుతుందని చెప్పేసి ఆయన ఒక చీమగా మారి వాడి ముందుకు వచ్చి చెప్తున్నాడు, ముందట రోడ్డు ఉంది, ఆ రోడ్డు అడ్డంగా ఉంది, మరి నిలువుగా ఉంది, మీరేమో అడ్డంగా పోతున్నారు, ఆ వచ్చిపోయే వాహనాలు మిమ్మల్ని దొక్కి చంపేస్తున్నాయి, మీ ముందు పోయినాయి చచ్చిపోయినాయి, ఇంకా మీరైనా బతుకుతారా లేదా? మీరు రోడ్డుకు పొడుగు వెళ్ళండి, వచ్చిపోయే వాహనాలు వస్తాయి పోతాయి, మీకు ఏం ప్రమాదం లేదు, రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోండి. రోడ్డు పక్క కొన్ని తెల్ల గీతలు గీసి ఉంటాయి, చూసి ఎప్పుడన్నా రోడ్డుకి ఇటు పక్క అటు పక్క తెల్ల గీత గీసి ఉంటుంది. అయితే ఆ రోడ్డు మధ్యలో పోయేది ఏంటంటే, అటు పోయేటి ఎడమ పక్క నుంచి పోవాలి, ఇటు వచ్చేటి ఇటు కుడి పక్క నుంచి రావాలి, మధ్యలో గీత కూడా ఉంటుంది ఒకటి. అయితే ఇటు పోయేటి అటు వెళ్ళిపోతూ ఉంటాయి, అవి ఇటు వస్తూ ఉంటాయి, ఒకదాని కూడా ఎదురు రావు, గుద్దుకో, ప్రమాదం కాదు. ఆ గీత అవతల పక్క నుంచి నడుచుకునే పోయే వాళ్ళకు, తర్వాత సైకిల్లో బైకులు పోయే వాళ్ళకి గీత అవతలకి పోవాలి. అప్పుడు ఏ వచ్చే పోయే వాహనాలు వాటికి తాగవు, అది రోడ్డు నిబంధన. మరి ఇవి కూడా ఆ రోడ్ అవతల పక్క నుంచి పోయి ఉంటే వీటికి యాక్సిడెంట్ అయ్యేదా? కాదు. మరి వాటి భాషలో ఆయన చీమగా దిగొచ్చి వాడికి చెప్తే తప్ప వాడికి అర్థమవుతుందా? కాదు. మరి మనుషులమైన మనకు కూడా దేవుడు ఏం చేశాడంటే తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు, మనకు మాటలతో చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆదికాండము 1:26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చూడండి, దేవుడు ఎవరి పోలికలు చేసుకున్నాడు? ఆయన పోలికలు చేసుకున్నాడు. కుక్కగా నేను చేయలే, పందిగా నేను చేయలే, ఏనుగుగా నేను చేయలే, కాకిలాగా చేయలే కదా, తాబేలాగా చేయలే, ఎలుకలాగా నేను చేయలే. మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటిని మొక్కుతా ఉన్నాం. ఏం చేస్తున్నాం? మనము వాటన్నిటిని మొక్కుతా ఉన్నాం. దేవుడు అవిట్లో లేడు, దేవుడు వాటి రూపంలో లేడు. కాబట్టి కీర్తనలు 115వ కీర్తనలో మనము 3 నుంచి మరి 6 వచనాలు చూస్తే అక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంటుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆ రూపాలలో ఉన్న వాటిని అన్నింటినీ మీరు మొక్కుతా ఉన్నారు కదా, అవి ఏమని చెప్తున్నాయి తెలుసా? మాకు కాదయ్యా, వీళ్ళకి పిచ్చి బట్టి మాకు మొక్కుతున్నారు. ఏమైందా? అలా పిచ్చి బట్టి మాకు మొక్కుతున్నారు. మేమేమైనా వాళ్ళని చేసినామా? చేయలే కదా. నువ్వే కదా మమ్మల్ని చేసింది, నువ్వే కదా వాళ్ళని చేసింది. ఆదికాండము 1వ అధ్యాయం మొత్తం మీరు చూడండి, 2వ అధ్యాయం చూడండి, తర్వాత ఇప్పుడు కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన చూడండి. అక్కడ మీకు ఈ సృష్టి క్రమం మొత్తం కనబడుతుంది. సృష్టిలో ఆరంభం ఎవరు చేశారు, ముగింపు ఎవరు చేశారు, ఇది ఎవరి చేతిలో ఉంది అని చూస్తే 6 దినముల దేవుడు భూమిని, ఆకాశమును, భూమి మీద ఉన్న వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని, నీళ్ళలో ఉన్న వాటిని, మరి సమస్తాన్ని ఆయన చేసి 6వ దినమున ఈ నేల మట్టితో మనుషుని తయారు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అదే ఆదివారం దినం. ఆదివారము ఆఫీసులు బంద్, స్కూళ్ళు బంద్ కదా. ఎందుకు పనులకు పెట్టిందా దేవుడు? నిర్గమకాండము 31వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా పాటించండి, ఒకవేళ దాన్ని కనుక మీరు పాటించకపోతే నిశ్చయంగా మీకు మరణ శిక్ష అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఆ విశ్రాంతి దినాన్ని అనగా ఆదివారం దినాన్ని మనము విశ్రాంతిగా హాలిడేగా తీసుకొని ఆ రోజు ఏం చేయాలి? మనము మన సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మనము ఆరాధించాలి. మరి 84వ కీర్తన 10వ వచనం అన్నాడు కదా, నీ సన్నిధానంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. కాబట్టి ఆ 6 దినాలు పనిచేసుకొని 7వ రోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తే మనకు 1000 దినాల ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము 6 రోజులు పనిచేసుకొని 7వ రోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి. కాబట్టి మరి ఈ మాటలు మనం తెలియజేస్తేనే అందరికి తెలుస్తుంది.
మరి ఎవరికి చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది? తెలియదు. కాబట్టి రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కాను ఏమన్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను. ఏలైనగా హల్లెలూయా. అయితే ఏదైతే మనం సువార్త చెప్తున్నామో ఆ సువార్త ఈ మనుషులందరినీ రక్షించేదిగా ఉంటుంది. మరి ఒకవేళ మరి చెప్పకపోతే ఏమవుతుంది అనంటే ఈ మనుషులందరూ కూడా నశించిపోతారు. మరి సువార్తను ప్రకటించేవారు కావాలి. మరి వారు ఎవరు అనంటే మనమే. సువార్త ప్రకటించే వాళ్ళు ఇంకెక్కడికిలో రారు. మరి అదే రోమపత్రిక 10వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. ఏంటంటే 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 12. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుల గురించి మాట వలన కలుగును. అయితే ఇప్పుడు మనం అందరం వింటున్నామా తింటున్నామా? ఎంతమంది వింటున్నారు? చేతులు చూపాడు ఒకసారి వినే వాళ్ళంతా. రూపాయికి భారం లేపేదు కారణం అట్లనే విడిచిపెట్టేసి. అంటే వీళ్ళందరూ వింటలేరు అనమాట. అవునా? పత్తి చేల గిరాకీ అయిపోయింది కదా, పత్తులు పెట్టేసుకోలేదు ఎవరు కదా? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎంతమంది వింటున్నారు? నేను కూడా వింటున్నా. హల్లెలూయా. ఇప్పుడు 90% మంది వచ్చారు. ఇంకో 10 మంది చేతులు బరువైపోతున్నాయి అని దించేస్తున్నారు. అవునా? మరి ఎలా మరి వింటున్నారు అని అంటే ప్రకటించేవారు ఉంటేనే కదా వినేది. మరి చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. 15వ వచనం రోమా 10:15. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములతో సుందరములైన అంటున్నాడు. చూడండి, సువార్త ప్రకటించే వారు ఉంటేనే కదా, చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. చెప్పంగా వినకపోతే చెడంగా చూసినట్టే కదా. మరి చెప్పేవాడు కావాలి, మంచి ఏంది చెడు ఏందని. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఏంటంటే ఒక దేశము, ఆ దేశంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి కొదవే లేదు. ఆయన దగ్గర చాలామంది పనులు ఉంటారు. అన్నీ కూడా ఆ పనులు ఆయన చేసి పెడతారు. ఆయన తెల్లని బట్టలు అనగా ఖద్దరు బట్టలు రాజకీయ నాయకులు వేసుకునేవి, అవి కొంచెం కుసోళ్ళు వేస్తే మడతలు పడతాయి. అట్లాంటి బట్టలు తెల్లారి వాటిని వేసుకోండి, మళ్ళీ వాడు పక్కన పడేస్తాడు, మళ్ళీ కొత్త వేసేసుకుంటాడు. అంటే ఎంత ధనవంతుడు కావాలి? వేసుకున్నప్పుడే కొత్త డ్రెస్సే, ఇక మళ్ళీ ఉతికి మళ్ళీ వేసుకుని లేదు. ఇక అంత ధనవంతుడు అనమాట. అలాంటి వాడు పూటకో తిండి తింటున్నాడు, రకరకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. మరి వాని కథ అట్లా ఉంది. ఆయన వాకిట్లోనే ఒక బీద లాజరు ఉన్నాడు. ఆ లాజరు ఆయన దేవుని నమ్ముకున్నాడంట. పాపం ఆయన తినడానికి లేదు. మరి వీడు ఉన్నోడు కాబట్టి పిల్లలు పడేసింది వాడు బయట పడేస్తాడు. మరి వాడు సగం తిని సగము మనలాగా దావతలో పోయినప్పుడు ఏం చేస్తారు? ఇంకా మెతుకు లేకుండా ఏం చేస్తారు? ఏమైంది మనం పెట్టినామా, దీనికి రూపాయి ఖర్చు చేసినామా కదా, సగం తిందాం, సగం అడిసి కొడదాం, అవసరమైతే మళ్ళీ ప్లేట్ పట్టుకుని మళ్ళీ తిందాం. ఎవరు సొమ్ము అవుతుందా? పెట్టినోడు పోతుంది, తినడం కాదు. అవునా కాదు? మీరు ఫంక్షన్ల కాడ చూడండి, ఎప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని నేను చెప్తాను కదా, మీరు ఫంక్షన్ల కాడ గమనించండి, తినేవాళ్ళు ఎట్లా తింటారు కదా. మరి ఆ ధనవంతుడు కూడా అట్లే తింటున్నాడు. ఎందుకంటే వాడు కష్టపడలే, వాడు చాలా డబ్బు ఉంది, ఖర్చు చేసి వాడు ఖర్చు పెట్టడానికి వాడు పుట్టాడు. వాళ్ళ తాతలు సంపాదించి పెట్టవచ్చు. ఇప్పుడు దొరల్ని కానీ పటేళ్ళని కానీ లేదా పెద్ద పెద్ద నాయకులను కానీ తీసుకొని చూడండి, వాళ్ళ మనవలు మనవరాళ్ళు కూర్చొని తింటుంటారు. వాళ్ళకి కష్టపడే అవసరమే లేదు. మళ్ళా కూలిపోయిన పోతారా వాళ్ళు? పోరు. కొద్దిగా లేచి వాళ్ళకి రంజా లేదు. పూటకో తిండి వాళ్ళకి కావాలి. అంటే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించి పెట్టారు కాబట్టి వాళ్ళు తింటున్నారు అనుకుంటాం మనం కదా. మరి ఇలాంటి తిండిపోతులు ఈ యొక్క ధనవంతుడిగా ఉంటున్నాడు. మరి బీదవాడేమో వాని వాకిట్లో పడిపోయినటువంటి భోజనాన్ని ఏరుకొని తింటున్నాడు.
కానీ ఆ బీద లాజరు ఏం చేస్తున్నాడంటే వాడు దేవుని నమ్ముకున్నాడు. మరి ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. ఆయన శరీరం అంతా కురుకులతో నిండిపోయింది. అవి పగిలి కారుతూ ఉన్నాయి. ఆ చీములు కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. వాని సరైన బట్టలు లేవు, మంచి తిండి లేదు, కొత్త ఇస్త్రాకుల భోజనం లేదు, పడేసి ఇస్త్రాకులకి నేర్కొని తింటున్నాడు. కానీ ఆయన మాత్రం దేవానికి స్తోత్రం అంటా ఉన్నాడు. ఒకరోజు ఆ లాజరు చనిపోయాడంట. చనిపోతే డప్పులు కొట్టి పాడగట్టి మోసుకొని కుండ పట్టుకొని అగ్గి పట్టుకొని తీసుకుపోవడం లేడు. ఏం చేశారు తెలుసా? కుక్కని ఇడుచుకోవద్ద చూసిరా కదా, చచ్చిపోతే కాలుకు తాడు కట్టి గుంజుకొని పోయి దూరం పడేసి వస్తారు. అవి గట్ల లాజరును కూడా పాపం దూరంగా తీసుకొని పడేసి వచ్చినట్టు. మరికొద్ది రోజులకు ఈ ధనవంతుడు చచ్చిపోయాడు. వానికి హార్ట్ అటాక్ వచ్చిందో మరి ఏమైపోయాడో కానీ వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాడిని ఏం చేస్తారు? తాడుగా దిగిపోతారా? లేదు. వాడు ధనవంతుడు కాబట్టి ఊర్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని డబ్బులు రావాలి. అవి సరిపోవంటే పక్కూరి ఈ పక్కూరి ఆ పక్కూరి కూడా రావాలి. ఎందుకని? వాడు ధనవంతుడు కాబట్టి ఎన్ని డబ్బులు వస్తే అంత మంచిది అని ఊర్లో ఉన్న డబ్బులని పిలిపించినాడు. పక్కూరి డబ్బులు కూడా పిలిపించినాడు. మరి ఇంకేం చేస్తున్నారు? దీపావళికి పటాకులు కాలుస్తారు కదా, మరి వీడు చచ్చిపోతే కూడా టపటపటపట ఒక పటాకులు కూడా కాలుస్తున్నారు. మరి వాళ్ళని ఎత్తుకొని పోయి ఏమన్నా బంగారంలో కాలాడతారా అని? ఎలా కాలాడతారు? కట్టెలనే కాలాడతారు కదా. మరి కాలం పెట్టేసి ఆడేమైపోయాడు? బూడిదగా మారిపోయాడు. అయితే ఇందాక చెప్పినా కదా మీకు, ఈ శరీరం మట్టిలో తీయబడింది, మట్టిలో కలిసిపోవాలి. నువ్వు బొంద పెడతావా, కాల పెడతావా, ఏం చేస్తావో తెలియదు. మొత్తం మీద మట్టిలో నుంచి తీసింది మట్టిలో కలిసిపోవాల్సిందే. కలిసిపోయాడు. కానీ ఆ లోపల ఆత్మను చూసారా? ఆత్మ ఎక్కడికి వచ్చింది? దేవుడు పంపించాడని చెప్పిన బొమ్మలోని. ఆ ఆత్మ రెండు కలిసి, ఇది బీద లాజరుది, అటు ధనవంతుని, రెండు ఆత్మలు పైకి వెళ్ళిపోయాయి. కానీ ఆ పైన ఏమైందంట? ఈ లాజరేమో దేవుని మీద నమ్మకం ఉంచాడు కనుక ఆ లాజర్కి దేవుడు ఏం చేశాడంటే పరలోకాన్ని అనగా స్వర్గాన్ని ఇచ్చాడు. ఈ ధనవంతుడు దేవుని ఎప్పుడు లెక్క చేయలే కాబట్టి మరి వీడు ఏం చేశాడంట? వీడు నరకంలో పడేయబడ్డాడు. భూమి అగాధములో, పైన ఆకాశం ఎంత ఎత్తుందో కింద పాతాళం అంత లోతున్నాడు. ఆ లోతులో వాడిని పడేశాడు. ఇప్పుడు వానికి ఏమైనా సుఖం దొరుకుతుందా? అక్కడ పనులు ఉంటారు, అక్కడ మంచి తిండి ఉంటుందా? తాగుదామంటే నీళ్ళు కొడలేమంట. ఆడ పనులు మిలుదామంటే వస్తారు ఎవరన్నా? వదరా. అయితే అక్కడ ఘోరమైన మంట, అగ్ని ఆరదు, పురుగు సావదు. మంట మండుతూ ఉంటే అక్కడ మనకు దూపు అవుతుందంట పాపం. కనీసం ఒక్క చుక్క నీళ్లు నోట్లు వేసుకున్నట్టు లేవు. అయితే అప్పుడు ఏమైపోయిందంటే పైకి చూసినట్ట దేవుడు ఉన్నాడేమో, దేవుడు ఏమన్నా సాయం చేస్తాడేమో అని పైకి చూసినట్ట. కీర్తన గ్రంథము 53వ కీర్తనలో కానీ లేదా కీర్తనలు 14వ కీర్తన కానీ మొదటి 2 వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు అంటాడు. కాబట్టి ఈ ధనవంతునికి వాడి డబ్బే దేవుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? బుద్ధిహీనుడు అయిపోయాడు. వాడికి దేవుడు లేడనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ లాజరుని ఏం చేశాడంట? అబ్రాహాము కుడి తోడ మీద కూర్చోబెట్టుకున్నాడు పైన ఆకాశంలో. ఈ లాజరు ధనవంతుడు ఏం చేశాడు? పైకి చూస్తే ఆయన చూసిన లాజరు ఏమైండు? అబ్రాహాము రొమ్మున కూర్చున్నాడు. వీడేమో పాతాళంలో పడిపోయాడు. అరే నేను ఇంత ధనవంతుడిని, నాకు ఇన్ని పైసలు ఉన్నాయి, ఇన్ని బంగాళాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల జాగాలు ఉన్నాయి, ఇంతమంది పనులు ఉన్నారు, నేనేమో ఈ నరకంలా పడిపోయినా వీడు ఏం లేకుండా వీనికి నా వాకిట్లో పడేసిన అన్నం తినుకుంటురా వాడు బతికినోడు. ఆడేమో దేవుని దగ్గర కూర్చున్నాడు, నేనేమో గిల్ల పడిపోయినా అని అప్పుడు ఆలోచన చేస్తున్నట్ట. ఆ మంట ఎక్కువైపోతా ఉంది, ఆ మంట తట్టుకోలేకపోతా ఉన్నాడు వాడు, దాహం వేస్తూ ఉంది. అప్పుడు అడుగుతున్నాడు, ఓ అబ్రామా, నీ దగ్గర కూర్చున్నాడు చాలా బీదోడయ్యా, నా వాకిట్లో కుక్కలు ఎరుక తినే అన్నము, కుక్కలు మనకు ఇచ్చిన భోజనాన్ని, ఆ ముక్కల్ని అవి వాడు తినేటోడు, వాడు నీ దగ్గర కూర్చున్నాడు, నన్ను నరకం పడేసాడంటే అవును అంతే ఉంటుంది. ఏంటంటే నువ్వు బ్రతికుండగా
నేను తయారు చేసిన నువ్వు మరి నన్ను ఎప్పుడో లెక్క చేసావా? చేయలే. మరి నువ్వు వెళ్ళలేదు కాబట్టి చెప్పగినని చెడంగా చూడాలంటారు కదా, అందుకని వాడిని నరకంలో పడేశారు. అక్కడి నుంచి తీసే నాదుడే ఇక లేడు. అప్పుడు వాడు అంటాడు కదా, అయ్యా నేను ధనబలం చేత మదబలం చేత నేను గుడ్డివాడిని అయిపోయి, చెవిటివాడిని అయిపోయి, వెర్రెక్కిన వాడిని అయిపోయి, మదమత్తరముల చేత నాకు కళ్ళు కానరాలేదయ్యా, చెవులు వినబడలేదయ్యా, మరి ఈ నరకం తట్టుకోలేకపోతున్నా, బగబగా మండుతా ఉంది, బూరెలా ఓగిపోతా ఉన్నా, మరి నేనే ఇంత బాధపడుతున్నా అంటే నా పిల్లలు ఏమైపోవాలి, నా భార్య ఏమైపోవాలి, నా చుట్టాలందరూ ఏమైపోవాలి? నేనే భరించలేకపోతుంది మంట. నా పిల్లలు భరిస్తారా? భరించరు. మరి ఏం చేస్తావు? నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. నేను పోయి ఒకసారి మా వాళ్ళకి చెప్పొస్తాను, ఒరే మీరందరూ దేవుని నమ్ముకోరా, లేకపోతే నరకంలో వారిస్తే పరిశాన్ అయిపోతుంది, నేనే బాధపడుతున్నా అక్కడ, మరి మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటారు అని చెప్పిండట. అంటే అప్పుడు దేవుడు అన్నట, ఆ ఊరిలో దేవుని గురించి ప్రకటించే పాస్టర్లు ఉన్నారు, దేవుని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళు మైకులు పెట్టుకొని చెప్తా ఉన్నారు, ఒరే మీరు నరకంలోకి వెళ్ళిపోతురా బాబు, యేసు దేవుడు అని ఒక నోటితో ఒప్పుకో, యేసే రక్షకుడు అని ఒప్పుకో, నీకు పరలోకం దొరుకుతుందని మా వాళ్ళు చెప్తున్నారు, కానీ మీ వాళ్ళు వినిపించుకుంటలేరు బిడ్డ. మరి ఎట్లా నమ్ముతారు వాళ్ళంటే, చచ్చిపోయిన నేను పోయి వాళ్ళకి చెప్పొస్తే నమ్ముతారు అన్నమాట. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, ఎంతమంది ఆ మాటను బట్టి ఈరోజు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారా? నమ్మట్లేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన లేస్తేనే నమ్మని వాళ్ళు నువ్వు పోయి చెప్పొస్తే నువ్వు నమ్ముతారా? నమ్మరు. దైవీకం ఆలోచన అనుకుంటా, కానీ నిజంగా నువ్వు లేచామనుకోరా బాబు, ఇంకా వాళ్ళు నమ్మితేనేమో సరే, నమ్మకపోతే వాళ్ళకే నష్టం. మార్కు సువార్త 16 ఉంటుంది, నమ్మి బాప్తిజం పొందుడి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పి దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు యేసుక్రీస్తు నేను నరకం నుంచి తప్పిస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు, నువ్వు నమ్మితే నిత్యరాజ్యంలో యుగ యుగాలు నువ్వు మరి అక్కడ ఉంటావు. కాబట్టి ఆ మాట నువ్వు నమ్ము అని చెప్పేసి రోమపత్రిక 1:16 సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది 1వ లాభం, సువార్త వింటే రక్షణ వస్తుంది. రెండవది ఎఫెసీ పత్రిక 4:13 ఇంకొక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 4:13 ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ 4:13 హల్లెలూయా. అయితే దేవుడు మరి ప్రజలలో కొంతమందిని ఎన్నుకున్నాడు, వాళ్ళని మరి సువార్థికులుగా, పాటలు పాడేవాళ్ళుగా, ప్రార్థన చేసేవాళ్ళుగా, దేవుని గురించి ప్రకటించేవారిగా ఎన్నుకున్నాడు. వాళ్ళ మాట వింటే మీరు బ్రతుకుతారు, వాళ్ళ మాట వినకపోతే ఏమైపోతారు? నరకం పాలైపోతారు. ఆ ధనవంతుడు ఏమైపోయాడు? ఇప్పుడు నరకంలో కాలిపోతా ఉన్నాడు. వాడు పోయి చెప్పొస్తుంటే కూడా వానికి ఛాన్సు లేదు. మరి ఇంకేమంటాడు తెలుసా? ఆ లాజరు చేతులు కాళ్ళు చీములు గారేటి కదా, ఆ చీములు గారినా పర్వాలేదు, ఆ ఏలుతో ఒక సుక్క నీళ్ళు నన్ను నాలుక మీద వేయమనయ్యా, నేను తెలిసే బతుకుతానేమో అని ఈ ధనవంతుడు బతిలాడుతున్నాడు. కానీ ఆయన ఉన్న చోటికి నీవున్న చోటికి కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక నీళ్ళ సుక్క వేస్తే ఇరాక్ వస్తుందా? రాదు కదా. అందుకని ఆ ఛాన్సే లేదు. నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఇది చేస్తా అది చేస్తా, నా పైసలు నన్ను కాపాడితే, నా బంగారం నన్ను కాపాడుతుంది, నా అన్నదమ్ములను కాపాడుతుంది, నా బంధువులను కాపాడుతుంది అనుకుంటే వేస్ట్ అనమాట. ఇంకొక మాట చెప్తా వినండి. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఉన్నట, ఆ ధనవంతుడికి కొడుకున్నాడు. ఆ కొడుకు వాని డబ్బును బట్టి వానికి 100 మంది స్నేహితులు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అయ్యి సంపాదించి పెట్టింది కాబట్టి
వారికి 10 బైకులు ఉన్నాయి. మరి పొద్దుగా లేస్తే వారు వెంబడి 15 మంది 20 మంది బాడీ గార్డులు తిరుగుతూ ఉంటారు. అయితే వాడు మనిషికి బైక్ ఇస్తున్నాడు. అరే ఈరోజు ఎటు పోదాం? ప్రజ్ఞాపూర్ పోదాం. ఓకే రైట్, ఎక్కండి, మనిషికి బండి తీసుకోండి. డాడీ మేము ప్రజ్ఞాపూర్ పోతున్నాం, మా దోస్తులు మేము 15 బండ్లకు పెట్రోల్ కావాలి. ఎంత కావాలి బిడ్డ? సంతకం పెట్టి చెక్ మీద ఎంత అవసరం అని తీసుకుంటారు. సంతకం పెట్టించిండు, ఇచ్చేసి. మరి వాడు తిన్నాడు, తాగాడు, బండ్లో పెట్రోల్ పోసుకున్నాడు, ఫ్రెండ్స్ అంతా సుఖపెట్టాడు, వచ్చేసి. రేపు మళ్ళీ పోవాలా? రేపు భువనగిరి పోదాం. రైట్, వచ్చేసేంట్రా, భువనగిరి దూరం ఉంది కదా, ఈరోజు బైక్లో కార్లు తీసుకుపోదాం అని చెప్పి 4 కార్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా రోజుకు ఒక టూర్ వేస్తూ ఉన్నాడు, డబ్బులను ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా మరి వాళ్ళ డాడీ ఆయనకి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. పెళ్లి చేద్దాం అనుకుంటే పిల్లని చూశాడు, అన్నీ మాట్లాడేసి రెడీ చేసి ఆయన పత్రికలలో పెళ్ళికి రండి అని కొట్టేయాలి కదా. అయితే ఆయన ఏం చేసిందంటే, మా ఊరికి యాక్సిడెంట్ అయింది, మీరందరూ రండి అని చెప్పేసి మరి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేసి ఫోన్ చేసి చెప్పినట, మా ఊరికి యాక్సిడెంట్ అయింది, మీరందరూ మా ఇంటికి రండి అని. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఒక్క 5 మంది వచ్చిరట. ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చిరట. మరి మిగతా వాళ్ళ తీరా డాడీ ఏంది మీరు అందరు చెప్పలేదా నువ్వు రమ్మని? చెప్పిన బిడ్డ, ఏమని చెప్పావు? నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పింది రానున్నట. అట్లని చెప్పినావు డాడీ. అవునా, నీ పెళ్ళి అని చెప్తే ఇప్పుడు 150 మంది వచ్చేవాళ్ళు, లేకపోతే 200 మంది వచ్చేవాళ్ళు. వాని ఫ్రెండ్ వాడు కూడా చెప్పి తోలుకొని వస్తాడు, మా వాడు ధనవంతుడు రా, మా దోస్తు రా, మనం పెళ్ళికి పోదామని చెప్పేసి. ఎంతమంది వచ్చేవాళ్ళు? 200 మంది 150 మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు అంటే, నీ సొమ్ము తిన్నోళ్ళం రా, నీ ఉప్పు తిన్నోళ్ళం మేము, నీకు యాక్సిడెంట్ అయితే మేము ఒప్పుకుంటామా? నీకోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధమే అని చెప్పేసి 5 మంది చెప్తా ఉన్నారు. హల్లెలూయా. మిగతా 95 మంది ఎక్కడ పోయారు? యాక్సిడెంట్ అయిన దగ్గరికి డ్యూటీకి పోతామా? ఇంత పండు పొలము తీసుకొని పోవాలి, లేదంటే దవాఖానలకి ఖర్చులన్నా 5,000 10,000 తీసుకొని పోవాలి. ఇన్ని రోజులు మన సొమ్ము లేదా? పెడతాం, ధైర్యం వస్తుందా? రాదు. అందుకని యాక్సిడెంట్ అయిన దగ్గరికి పోవద్దని చెప్పేసి ఎప్పుడు పోలేదంట. వచ్చింది 5 మందే. కాబట్టి మరి అక్కడ 95 మంది ఎలాగే తప్పించుకున్నారో, ఈ లోకంలో నిజమైన స్నేహితుడు అనేవాడు లేడు. యేసుక్రీస్తు ఒక్కడే మన స్నేహితుడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి మరి నీవు సంపూర్ణంగా కావాలంటే ఎఫెసీ 4:13 అంటుంది కదా, మరి నీవు దేవుని సువార్త విని దాన్ని నమ్మి నువ్వు రక్షణ పొందితే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. ఈ ధనాన్ని, ఈ యొక్క డబ్బును, ఈ యొక్క ఆస్తులను చూసుకొని మురిసిపోతే దొంగ స్నేహితుల్లాగా నీవు నరకానికి వెళ్ళిపోతావు. మరి నీ మాట, మరి ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతారు. అయితే ఈ 5 మంది తిరిగి వచ్చారు కదా, వాళ్ళ డాడీ ఏం చేసినట్టే 5 మందికి వాని ఆస్తిలో నుంచి 5 పాలు చేసి ఇచ్చేసాడట. హల్లెలూయా. 5 మందికి ఆ తండ్రికున్న ఆస్తి 5 మందికి పంచేసేసినట. ఈయనకు ఒక పాలు ఇచ్చిండు, 5 మందికి ఆస్తుల పంపకాలు చేసినట్టు. తెల్లారి పేపర్లు ఏం చేశాడు, ఒరే పలానా దొరకొడికి యాక్సిడెంట్ అయిందంటే 5 మంది పోయినట్ట, 5 మందికి దూర ఆస్తులకి వెళ్ళి సగం మంచిగా పాలు ఇచ్చిండట. మిగతా 95 మంది ఏం చేస్తారు? లబో కొట్టుకుంటారట, ఎత్తి నోరు కొట్టుకుంటారట. ఒరే నేను పోదామంటే నువ్వు వద్దా అంటు కదరా, పైసలు ఖర్చు చేయండి కదరా. ఇలా కోట్లు ఆస్తి వస్తుంది వాళ్ళకి 5 మందికి. ఇప్పుడు ఏమన్నా లాభమా? లేదు. కాబట్టి నిజమైన స్నేహితుడిని మరి విడవక ప్రేమించాలి. అది నష్టమా లాభమా తర్వాత సంగతి. కానీ నిజంగా మీరు ఆ యేసుక్రీస్తు కనుక మరి నిజమైన స్నేహితులను మీరు నమ్ముకుంటే ఈ ఆస్తి ఎలాగైతే ఆయనకు వచ్చిందో అలాగ మీకు పరలోకం మీకు వస్తుంది. ఆస్తులే రాకపోవచ్చు, అది పరలోకం మాత్రము ఖచ్చితంగా వస్తుంది. మరి నమ్మండి, దేవుడు మీకు అట్టి కార్యం జరిగిస్తాడు. కొలస్సీ పత్రిక 1:23 ఒక మాట చూసి మనం ముగిస్తాం. కొలస్సీ 1:23. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము
23వ వచనం. పునాది మీద ఆ, కట్టబడిన వారై ఉమ్, చిరునవ్వు నుండి ఆ, మీరు ఉన్నట్టియు ఆ, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ఉమ్, నలుగుపబడినట్టియు ఆ, సువార్త వలన ఉమ్, కలుగు నిరీక్షణ నుండి ఆ, తొలగిపోక ఆ, విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఆ. అది మీకు కలుగును. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంట? సువార్త యందు నిరీక్షణను కలిగిన వారముగా ఉండాలి. ఇదేదో జోక్గా తీసుకోవద్దు దీన్ని. నిజంగా ఆ ఆపదలో ఉన్నటువంటి మరి కుమారుడి కొరకు ఎవరైతే వచ్చారో వారికి ఆయన కలిగిందంతా పంచి ఇచ్చిన రీతిగా మన దేవుడు కూడా ఎవరైతే మీరు ఆయన మాట వింటున్నారో వారందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తా ఉన్నాడు. చెప్పరు దేవుని మహిమపరచుకోవాలి. హల్లెలూయా. మరి ఆయన తండ్రికి పిల్లలు కాదు, కానీ ఆపదలో ఉన్న ఆ కుమారుడి కోసం వాళ్ళు వచ్చారు కనుక తన పిల్లలుగా వారిని స్వీకరించారు. యేసుక్రీస్తు కూడా మరి భూలోకంలో పరలోకంలో ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయనకున్నదంతా కూడా మనదే. మీరు నమ్మండి, ఆయన మీకు అట్టి రక్షణ మీకు కలగజేస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 1:29 చూస్తాం కదా, ఆ పుట్టినటువంటి కుమారుడికి యేసు అనే పేరు పెట్టాలి అంటాడు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే రక్షక భటులు కాదు, పోలీసు ఆయన కాదు. పోలీసు అనుకునే రక్షకుడు అంటే ఏం చేస్తాడంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి తనే రక్షిస్తాడు. కాబట్టి పాపముల నుంచి రక్షించడానికి ఆయన ఉన్నాడు, కానీ మీ నేరాల నుంచి మీ ఘోరాల నుంచి రక్షించడానికి ఆయన పోలీసు ఆయన కాదు. మరి పాపంలోకి లక్ష్యం పడితే పరలోకం దొరుకుతుంది, పోలీస్ స్టేషన్కి లక్ష్యం దొరికితే ఇంటికి వచ్చిన తర్వాత వాడు దావత్ ఇమ్మని ఎంబడి పడతాడు కదా. ఇడిపించుకొచ్చినా కదరా, ఒకటిగా ఇడిపించుకున్నా, నీతో లాభపడి పడికి ఇడిపించిన, మరి నువ్వు మరి ఇడిపించినందుకు మాకేం చేస్తావు అని అడుక్కొని మరీ హింసించి నీ దగ్గర తీసుకుంటాడు. కానీ యేసు నీ పాపములు తీసేసి నీకు పరలోకాన్ని ఇస్తుంది తప్ప నీ దగ్గర నుంచి డబ్బులు మాత్రము తీసుకోడు. కాబట్టి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తున్నాడు. ఆయన మీరు ఆశ్రయించండి, మిమ్మల్ని రక్షిస్తాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 7:14 ఇంకొక మాట అంటాడు. యెషయా గ్రంథము 7:14 త్వరగా ఒక మాట చూసి ముగించుతాం. యెషయా గ్రంథము 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచకులను చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఎటువంటి భయము దిగులు అవసరం లేదు. మరి దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన రాజు యొక్క మాటను కాదన్నప్పుడు ఆయన సింహాల బోన్లో వేస్తారు. మరి సింహాల బోన్లో వేస్తే సింహం ఊకుంటుందా? ఊకోదు కదా. 1-2 సింహాలు లేవు, అలా ఒక 5 సింహాల వరకు ఉంటాయి. మరి ఈ దానియేలును అందులో వేయగానే దానియేలుతో పాటు దేవదూత కూడా దిగి వచ్చింది అందులో. ఆ దేవదూతను చూసి సింహాలు ఒక మూలకు పోయి సపరేట్గా పడుతున్నాయి. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు పాపం. అక్కడ మనుషులు కానీ ఆయన తిరగలేకపోతున్నాయి. ఆ వెలుగును చూసి భయపడిపోతూ ఉన్నాయి. తెల్లారి రాజు ఆ దానియేలు పిలుస్తున్నాడు. దానియేలు, నువ్వు బ్రతుకున్నావా అంటే అప్పుడు దానియేలు ఏమంటుంది తెలుసా? ఎస్ రాజా, నేను బతికే ఉన్నా. అగో సింహాల్ని ఏమనలేదా? ఏమన్నాయా? వాడు మూలకు పడుకున్నాయి. వచ్చి చూడండి, కుక్కలు పడుకున్నట్టుగా సింహాలు పడుకోలేదు. మరి ఎందుకు అనంటే జీవం గల దేవుడు దానియేలుకు తోడైనాడు కనుక ఆయన బ్రతికించాడు. ఇమ్మానుయేలుగా మరి దేవుడు అతని తోడుగా ఉన్నాడు. ఆయన ఏమీ చేయలేదు. కానీ ఆయన మీద నిందలు వేసినటువంటి ఆ మనుషులను పట్టుకొచ్చి ఆ సింహానికి వేస్తే ఇట్లా కింద వాడక ముందు నోరు తెరిచి అందుకుంటున్నాయి, పరంపరం నమిలి మింగేస్తున్నాయి. వాళ్ళను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అది వేసేసారట. పరం నమిలి తిన్నాయి, ముక్క కూడా చూద్దామని కనవలేదు. ఆ ఒక్కరినేమో తినలేదు, ఈ 15 మందినేమో తినేసినాయట. ఎందుకు అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక, ఇమ్మానుయేలు అతనికి తోడై ఉన్నాడు కనుక అతన్ని ఏమీ చేయలేకపోయాడు. మరి ఆదికాండం 30:24-25 యోసేపు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ యోసేపుకి మరి అన్నలు ఉంటారు. వారు తన మీద ఈర్ష్య, కక్ష కలిగి ఉంటారు. ఎందుకనంటే ఆ తండ్రి ఆ యోసేపును బాగా ప్రేమించేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. చిన్నోనికి ఎప్పుడైనా
పెద్దోనికి మామూలుగా చేస్తారు కానీ చిన్నోనికి మాత్రము మీరు చెప్తే అని చెప్పి మంచి మంచి చేస్తారు కదా. అయితే ఈ యోసేపు కూడా అట్లా తెచ్చి మరి మంచిగా చూసుకునేవాడట. ఒకరోజు అన్నలు వాని మీద ద్వేషంతో యోసేపుని ఏం చేశారు, అమ్మేసుకున్నారట. అమ్మేసుకుంటే యోసేపు ఒక పోతిఫర్ అనేటువంటి వ్యక్తి దగ్గర అమ్మబడి బానిసగా ఉంటున్నాడు. అక్కడ మరి ఆ భార్య, పోతిఫర్ భార్య అతను చూసి మోహించి అతనితో పాపం చేయాలని చెప్పేసి మరి ప్రయత్నించినప్పుడు అతను తప్పించుకొని పారిపోయాడు. అతని వస్త్రమును పట్టుకొని పోయి మరి రాజుతో చెప్పినప్పుడు రాజు అతను తీసి జైల్లో వేస్తాడు. మరి ఆ తర్వాత ఆయనకు కళలు అనే స్వభావం ఉంది. ఆ రాజుకు ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ భావం చెప్పినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపు చెప్పిన ఆ యోసేపుకి మరి విడుదల కలిగింది. అప్పుడు రాజు ఏం చేశాడంటే ఈ ఐగుప్తు దేశాన్ని మొత్తానికి ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు. అంటే ఈ అన్నలు ఏమనుకున్నారంటే ఇంకా అయిపోయింది పని అనుకున్నారు, కానీ అక్కడే ఆరంభమైంది. ఈయన నేల నుంచి సింహాసనం మీదకి ఎక్కాడు. ఆయన ఫరో దగ్గర ఒక రాజుగా ప్రధాన అంతా కూడా మరి అధికారంలోకి వచ్చాడు. అంటే ఎవరున్నారు ఆయన తోడుగా? దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఆయనను కింద భూమి మీద పడేసిన వ్యక్తిని ఆయన తిరిగి పరలోకానికి అనగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అరణ్యంలో గొర్రెలు కాసేవాడు. దేవుడు ఒకరోజు మరి దావీదు గొర్రెలు కాస్తూ ఉండగా మరి పిలిచినటువంటి గొలియాతు ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయాలని చెప్పేసి వాడు బాగా ఆశపడుతూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నమ్మేవాళ్ళు, ఫిలిస్తీయులు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. ఒకరోజు యుద్ధం జరిగితే ఆ ఫిలిస్తీయుడు 6 మూరల జానడు ఎత్తున్నాడట. ఎంత ఎత్తున్నాడు? 6 మూరల జానడు ఎత్తు. అంటే ఇప్పటికి మూరలు కాదు, ఇప్పుడు మూరలు చిన్నగా అయిపోయింది. ఇప్పుడు అర్ధ గజానికి మనం వెనుకటి కాలం గజానికి చూస్తే చాలా తేడా ఉంటుంది అన్నమాట. అట్లా ఆ గొలియాతు చాలా పెద్దోడు, 6 మూరల జానడు ఎత్తుంటాడు. మరి వానితో యుద్ధం చేయాలని చెప్పంటే వాళ్ళు 40 రోజులు రోజు వచ్చి కనబడతా ఉంటాడట. ఏయ్ మీరు ఎవరైనా నాతో యుద్ధం చేయడం రండి అని చెప్పేసి అంటాడు. వాని ఎత్తు వాని దొడ్డు చూసి వామ్మో వీని తెరుగు పోదిమా ఇట్లా చేతులు తీసాడు పడతారు మనం కదా. చీమను పట్టే కప్పను పట్టి ఇట్లా పడతారు చూసిరా, అట్లా పడేస్తారు. కాబట్టి వాని తెరుగు మనం ఎడబోతాం అని చెప్పి మంచి మంచులే దూరం పోయాడు. కానీ దావీదు ఒకరోజు వాళ్ళ అన్నలకు యుద్ధంలో ఉన్నారు కదా, ఆహారం పెట్టాలి, భోజనం తీసుకుపోయి తమ్మి అని తమ్మునిచ్చి అన్నలకు ఆహారం ఇచ్చినప్పుడు తండ్రి పంపిస్తాడు. అప్పుడు ఈయన పోయేసరికి అంటున్నాడంట, ఏ మీరు ఎవరైనా ఉంటే నాతో రండి, దమ్ముంటే కొట్లాడామన్నట్టు. అప్పుడు ఈ దేవుని ప్రజలు వీడికి అంటాడా అని చెప్పేసి దావీదు కోపం వచ్చేసి, నేను నీతో కొట్లాడతానన్నట్టు. వాని మోకాల కాడికి లేడు, వానితో వీడియోలో కొట్లాడతానని చెప్పి రాజు కూడా పరిచయం అయిపోయినట్ట. లేదు నేను ఖచ్చితంగా కొట్లాడతా. ఎట్లా చేస్తావు, ఎట్లా రుజువు చేస్తావు అంటే, అడవిలో నేను గొర్రెలు కాస్తుండగా ఒక సింహం వచ్చి నా గొర్రెలు తినడానికి అతను పట్టుకొని ఎత్తుకొని పోతా ఉంది. నేను పరిగెత్తుకొని పోయి దాన్ని దొరికించుకొని దాని దవడ దిగిరి అందుకే గొర్రెలు తెచ్చుకున్నాను. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు? జీవముల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుకనే ఆ సింహాన్ని నేను చంపేయగలిగినాడు. ఇంకేం చేసావు చెప్పు. ఒకరోజు ఎలుగుబండి వచ్చింది, అది కూడా నా మంద మీదకి గొర్రెలు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా దొరికించుకొని దాన్ని చంపేసినాడు. గుడ్డేరుని చంపినోడు, సింహాన్ని చంపినోడు ఒక మనిషిని చంపడం అంత కష్టమా? కాదు. కాబట్టి ఓకేరా బాబు, నువ్వు చెప్తలేవు కానీ నీ ఇష్టం పోరా అన్నాడు. అప్పుడు నువ్వు రాజు వేసుకునేటువంటి వస్త్రాలు వేసుకో, కత్తి పట్టుకో, డాలు పట్టుకోనంటే అవి వేసుకొని చూసి నాకు మిసరాలి కదా. అందుకని కొంతమంది హెల్మెట్ పెట్టుకోమంటే నాకు దమ్మాడది, నేను పెట్టుకున్నాడు కదా బండి పోతుంటే. కానీ హెల్మెట్ పెట్టుకుని తాగే వారికి కూడా కాపాడుకుంటాం. సైన్ కూడా అవన్నీ పెట్టుకోలేదు. కానీ ఒక 5 రాళ్ళు ఏటిలోకి అనగా నీళ్ళకి చెల్లకి 5 రాళ్ళు ఏరుకున్నాడంట. వరుసలో పెట్టుకొని ఒక రాయి తీసి గిరగిరా దింపి చక్కగా కొడితే ఆ గొలియాలు 6 మూరల జానడు ఉంది కదా, వాడి నుదురు దిగి వాడు అక్కడే పడిపోయినట. దావీదు పరిగెత్తుకొని వచ్చి వాడి కత్తి తీసి వాడి మెడ నరికి వాడి జుట్టు పట్టుకొని రాజు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు ఫిలిస్తీయులు గొప్ప గొప్ప సైన్యం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ నాయకుడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. వామ్మో వీడు చిన్నవాడే కానీ
కొట్టాడు కానీ భలే గట్టి ఉన్నట్టు వీడు మనల్ని ఉంచాడా? ఉంచాడు. మరి వానితో పాటుగా ఇంకా 4 అన్నలు ఉంటాడు వాళ్ళకి. మరి ఆ అన్నలు కూడా వారిపోయారు, అక్కడ వాళ్ళందరూ కూడా వారిపోయారు. అప్పుడు మరి దేవుడు అతన్ని గొర్రెల కాపరిగా తీసేసి ఆయన రాజు అధికారంలో, రాజు సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. ఎవరు తోడుగా ఉన్నాడు ఆయనకి? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. కాబట్టి యోసేపుకు, దానియేలుకు, దావీదుకు తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికి తోడుగా ఉంటానని ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. బీదలను ప్రేమించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, బీదలను కాపాడడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. ధనవంతుల కొరకు నేను రాలేదు కానీ బీదల కొరకు వచ్చాను. మీరు నమ్మితే మీకు రక్షణ, నమ్మకపోతే చెడంగా చూడాల్సిందే. మీరు నరకానికి పోతారా, పరలోకానికి వస్తారా, మీ ఇష్టం. ఈ మాటలు నమ్మితే మీకు పరలోకం, నమ్మకపోతే నరకం అని దేవుని మాట చెప్తా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రభువులకే రాజట ప్రభువుల